హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హాయ్, హలో. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చాను. అది ఏంటి అని చూసేసరికి అర్థమవుతుంది. బట్ ఈ రెసిపీ చాలామంది తినడానికి కానీ, వండడానికి కానీ అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే క్యాబేజ్ వండుతున్నా కానీ, కోస్తున్నా కానీ స్మెల్ వచ్చిద్ది. బట్ స్మెల్ రాకుండా చాలా చాలా ఈజీగా నా పద్ధతిలో ఒకసారి వండి చూడండి. క్యాబేజ్‌ని చాలామంది అవాయిడ్ చేస్తారండి. మెయిన్‌లీ పిల్లలు కూడా అస్సలు తినడానికి ఇష్టపడరు. కానీ ఈ క్యాబేజ్‌లో చాలా అంటే చాలా పోషకాలున్నాయి. మెయిన్‌లీ మనకి డైజెస్టివ్ సిస్టమ్‌కి ఎక్సలెంట్‌గా వర్క్ అవుతది. ఈవెన్ మన చర్మ సౌందర్యానికి మాత్రం చాలా చాలా అండి. మనం తినే ప్రతిరోజు ఇది చేర్చుకుంటే మాత్రం మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ గట్టా ఉండవండి. నేను చెప్తున్నాను కదండీ! నేను చేసిన స్టైల్‌లో ఒక్కసారి చేసి చూడండి. ఎలాంటి స్మెల్ కూడా రాదు. మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌లీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 3 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఈ పోపు అంతా మాడిన తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి మనకి కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం 1 కప్పు బాగా డ్రైన్ చేసుకోవాలండి. వాటర్‌తో శుభ్రంగా కడుక్కొని డ్రైన్ అయిన తర్వాత క్యాబేజ్‌ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని కలుపుకొని మనం మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ అండి లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే సరిపోద్ది. ఇలా మగ్గించుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి చెమ్మగా ఉండకుండా మనకి పొడి పొడిగా వచ్చిద్ది కర్రీ. చూసారా ఎంత పొడి పొడిగా అనిపిస్తుందో? ఈ స్టేజ్‌లో మనం ఏం చేయాలంటే మనం ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఇంక కంటిన్యూస్‌గా 10 మినిట్స్ వరకు అలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పడం వల్ల మనకి అడుగు పట్టకుండా చాలా చక్కగా ఉడికిద్ది క్యాబేజ్. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే, మనకి క్యాబేజ్‌లో ఉన్న చెమ్మంతా హై ఫ్లేమ్ వల్ల ఎవాపరేట్ అయిపోయి చాలా పొడి పొడిగా ఉండిద్దనమాట. ఇలా తిప్పుతూ ఉంటే చూసారా? ఈ స్టేజ్‌లోనే మనకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్ టు మీడియం, మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. చూసారా ఎంత పొడి పొడిగా ఆడుతుందో? మనకు తినేటప్పుడు గానీ, వండేటప్పుడు గానీ ఎటువంటి క్యాబేజు స్మెల్ రాదండి. నేను చేస్తున్నట్టుగా మీరు ఒక్కసారి చేసి చూడండి. చాలా చాలా బావుంటది. ఒక్క 5 మినిట్స్‌కి చూసారా కంప్లీట్‌గా ఎలా చేంజ్ అయిందో కలరు. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని, ఒక బౌల్‌లోకి ఇది ట్రాన్స్‌ఫర్ చేసుకొని, వేడి వేడి అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ చాలా చాలా బాగుంటది. మనం రోజు క్యాబేజ్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. క్యాబేజ్‌ని తినడం వలన మనకి బీటా కెరటిన్ అనేది ఉంటది. అది మెయిన్‌లీ కంటి లోపాలకు మాత్రం చాలా బాగా పనిచేసిద్ది. కంటి కింద నల్ల మచ్చలు రాకుండా ఈ బీటా కెరటిన్ అనేది బాగా ఉపయోగపడుతది. అలాగే క్యాబేజ్‌లో మనకి అమినో యాసిడ్స్ ఉండడం వలన మనకి కడుపులో మంటను తగ్గించడంలో కూడా చాలా యూజ్ అవుతదండి. క్యాబేజ్‌లో విటమిన్ సి ఉండడం వలన మనకి రోగనిరోధక శక్తిని పెంచిద్దనమాట. ఇలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షిస్తది. ఈ మధ్య పరిశోధనలో క్యాబేజీలో ఆల్జీమర్స్‌ని నిరోధించే లక్షణాలున్నట్టు కనుగొన్నారు. ఆల్జీమర్స్ అంటే ఏంటి కాదండి మతిమరుపు. ఇలా మతిమరుపు వలన మనం చాలా చాలా మంచి మంచి విషయాలు గానీ, ఇంపార్టెంట్ విషయాలు గానీ అన్నీ మర్చిపోతాం. కానీ క్యాబేజ్ తినడం వల్ల మనకి రోజు మన బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదండీ! సో, ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉందండి. మనం కాపాడుకుంటే మనం హ్యాపీగా, హెల్తీగా ఉంటాం. ఇన్ కేస్ మనం నెగ్లెక్ట్ చేస్తే మన హెల్త్ మన చేతిలోనే నాశనం అయిపోద్ది. సో, ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇంకా దీనికి ఇంకో మెయిన్ ఎగ్జాంపుల్ ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇది ప్రొలాక్టిన్ అంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు అనుకుంటున్నారా? మనకి లాక్టిక్ యాసిడ్‌ని కూడా ప్రొడ్యూస్ చేసిద్ది. క్యాబేజ్ వల్ల చాలా బెనిఫిట్స్. ఇది తెలియక చాలామంది తినకుండా ఉంటారు. నెగ్లెక్ట్ చేస్తారు. క్యాబేజీ స్మెల్ అని, అదని, ఇదని అని అలా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇప్పటి నుంచి మాత్రం మీ డైట్‌లో ఈ క్యాబేజ్‌ని మీరు యాడ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.